అధిక గ్యాస్ అనేది నిజంగా బాధించే సమస్య. ఇది శరీరంలో మంట కారణంగా జరుగుతుంది. చాలా మందికి గ్యాస్ సమస్య కూడా ఉంటుంది. నలుగురి మధ్య గ్యాస్ వదలాలంటే చాలా సిగ్గుగా ఉంటుంది. వదలకపోతే పొట్ట కూడా బాగా ఉబ్బిపోతుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది. కొంతమందికి వాయువు శబ్దం లేకుండా వెళ్తుంది, కానీ బలమైన వాసనతో ఉంటుంది. ఎలాగైనా దాన్ని బయటికి వదలడం, వచ్చినప్పుడు అదుపు చేయడం కష్టమైతే అది శరీరంలో అనేక వాత సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో వాత తగ్గాలంటే గోరువెచ్చని ఆహారం తీసుకోవాలి. అలాగే తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినాలి. అలాగే చల్లగా ఉన్నవి, పచ్చిగా ఉన్నవి, పొడిగా గట్టిగా ఉన్న పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఇక రోజు భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో చిటికెడు వాము పొడి వేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి కనీసం ఒక్క ముద్దైనా తినాలి. మరియు వాము అన్నంతో భోజనం ప్రారంభించండి. ఇది చాలా సులభంగా గ్యాస్ను తగ్గిస్తుంది. ఈ గ్యాస్ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మీరు 1 లేదా 2 రోజులు భారీ ఆహారానికి దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా చాలా మంది క్రమం తప్పకుండా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మనం తినే ఆహారం విషయంలో సమయం మెయింటైన్ చేస్తూ పైన తెలిపిన చిట్కాలు పాటిస్తే అంతా కూడా ఈజీగా చక్కబడుతుంది.